గోరంట్ల బుచ్చయ్య ఈయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. పార్టీ మాటకు కట్టుబడి ఉన్న నేతల్లో గోరంట్ల ఒకరు. 2024 ఏపీ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య గెలిచారు. ఏకంగా 63,056 ఓట్ల ఆధిక్యంతో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణపై విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తొలి విజయంతో సంచలనం సృష్టించింది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణపై 63,056 ఓట్ల ఆధిక్యంతో బుచ్చయ్య చౌదరి గెలిచారు. రాదనుకున్న సీటు సంపాదించి భారీ మెజారిటీతో ఏకంగా మంత్రిపైనే విజయం సాధించి చరిత్ర సృష్టించారు. కాగా బుచ్చయ్య చౌదరికి 127,193 ఓట్లు పోలయ్యాయి. ఆయన ప్రత్యర్థి చెల్లుబోయిన వేణుకు 64,137 ఓట్లు మాత్రమే దక్కాయి. కాగా మొత్తం 20 రౌండ్లలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చెల్లుబోయిన ఓడిపోవడం ఆ పార్టీ నియోజకవర్గ నేతల్లో అసంతృప్తి మిగిల్చింది. ఇక ఈసారి విజయం సాధించిన బుచ్చయ్య 8వసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎందరికో రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మంత్రిగా ఎదిగిన నేతలెందరో. ఈ కోవకే చెందిన రాజకీయ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇక బుచ్చయ్య 1945 మార్చి 15న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బాపట్లలోని నర్సాయిపాలెం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి గోరంట్ల వీరయ్య చౌదరి, తల్లి అనసూయమ్మ. వారిది సంపన్న రైతు కుటుంబం. ఇక ఎన్నికలకు ముందు బుచ్చయ్య చౌదరి టికెట్ విషయంలో ఉత్కంఠ కొనసాగింది. ఆయనకు టికెట్ దక్కుతుందో లేదోనని ఆయన అనుచరులు ఆందోళన పడ్డారు. కూటమి పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించాలని నేతలు నిర్ణయించారు. ఇక ఇదే ప్రచారం ఏపీ వ్యాప్తంగా జోరుగా సాగింది. దానికి తోడు వైసీపీ నేతలు సైతం టీడీపీ పార్టీ టికెట్ బుచ్చయ్యకి ఇవ్వదని ప్రచారం చేశారు. ఇవాళ 7వసారి 42 సంవత్సరాలు 78 సంవత్సరాల వయసులో ఈ విధంగా విజయం సాధించి నాకు చరిత్రలో మొదటిసారిగా ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు. 82లో మొదటిసారిగా పొడిన 38,000 ఇచ్చారు. ఇవాళ 64,090 దాకా మెజార్టీ ఇచ్చారంటే ప్రజలు చూపుతున్న ఆదరమానాలు నేను పోగొట్టుకోను. నీతిగా, నిజాయితీగా 42 సంవత్సరాలుగా ఏ విధంగా పరిపాలన చేసి అందరికీ అంకిత భావంతో పనిచేసామో, సామాన్యులకు అందుబాటులో ఉన్నాము, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాము, అది కట్టుబడి ఉంటానని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం అందరినీ కూడగట్టుకుంటూ ముందుకు సాగుతామని సవన్యంగా మనం చేస్తూ ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం నాకు సహకరించిన ప్రతి కార్యకర్తకి, మీడియాకి, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.